గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. మనం చెప్పుకుంటున్నాం మన సబ్జెక్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ వైరింగ్. అంటే మనము విద్యుత్ శాస్త్రంలో ఏమేమి వస్తువులను ఉపయోగిస్తాం, ఏమేమి మెటీరియల్స్ని ఉపయోగిస్తాము, అదేవిధంగా మనం వైరింగ్స్ ఏ విధంగా చేస్తాము, హౌస్ వైరింగ్ ఏ విధంగా చేస్తాము అనేటటువంటిది మన సబ్జెక్ట్. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం మెటీరియల్స్ గురించి, మన హౌస్ వైరింగ్లో ఉపయోగించేటటువంటి టూల్స్ గురించి, జైంట్స్ హౌస్ వైరింగ్ చేసినప్పుడు జైంట్స్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి దాని గురించి మనం ఇంతకుముందు యూనిట్లలో చెప్పుకున్నాం, లాస్ట్ 7th యూనిట్ వరకు. ఇప్పుడు నెక్స్ట్ 8th యూనిట్. మనకు ఈ 8th యూనిట్ అనేది ఈ సబ్జెక్ట్లో వచ్చేసి అతి చిన్న యూనిట్. జస్ట్ 2 టాపిక్ల గురించి మాత్రమే ఈ యూనిట్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈ 8th యూనిట్లో. అందుకని అతి చిన్న యూనిట్ అని చెప్తున్నాం. ఈ యూనిట్ ఏంటంటే వైరింగ్ సిస్టమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ హౌస్ వైరింగ్. వైరింగ్ సిస్టమ్స్ మనకి వైరింగ్ హౌస్ వైరింగ్ గురించి తెలుసు. మరి ఈ వైరింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ రెండు వేరు. వైరింగ్ సిస్టమ్ అనేది వేరు, అదేవిధంగా హౌస్ వైరింగ్ అనేది వేరు. ఈ వైరింగ్ సిస్టమ్ అనేది మనము ఫస్ట్ తెలుసుకున్నాం. వైరింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు మనకు సర్వీస్ లైన్ వస్తుంది మనకు, అంటే స్తంభాల నుంచి మన ఇంటికి ఒక లైన్ వస్తుంది. వచ్చినటువంటి లైన్ మనం ఫస్ట్ దేనికి కనెక్ట్ చేస్తాము, మెయిన్ ఫ్యూజ్ కనెక్ట్ చేస్తాం. మెయిన్ ఫ్యూజ్ కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని మీటర్ కనెక్ట్ చేస్తాం. ఆ మీటర్ కనెక్ట్ చేసి అక్కడ నుంచి డిఫరెంట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఒక్కొక్క ఫ్లోర్ ఒకటే ఇల్లు ఉంటేనేమో రూమ్ వైజ్ డివైడ్ చేసుకుంటాము, లేదంటే ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇట్లా ఫ్లోర్స్ ఉంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటిదే మనకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మనం చెప్పుకునేటటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. దీన్నే వైరింగ్ సిస్టమ్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆర్ వైరింగ్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ వైరింగ్ సిస్టమ్ కానీ టోటల్ మనకు 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ సిస్టమ్. ఫస్ట్ టైప్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ సిస్టమ్. సెకండ్ టైప్ వచ్చేసి ఫ్రీ సిస్టమ్ ఆర్ జాయింట్ బాక్స్ సిస్టమ్. థర్డ్ టైప్ వచ్చేసి లూపింగ్ సిస్టమ్. మనము ఈ వైరింగ్ సిస్టమ్స్ ని, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ని మనము మెయిన్గా 3 టైప్స్ చెప్పుకున్నాం. అవేంటి అంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చేసి ట్రీ సిస్టమ్ ఆర్ జాయింట్ బాక్స్ సిస్టమ్, థర్డ్ వచ్చేసి లూపింగ్ సిస్టమ్. ఈ మూడింటి గురించి మనకు ఈ రోజు క్లాస్లో మనం చెప్పుకునేటటువంటి ఇవే వైరింగ్ సిస్టమ్ అంటాం. దీన్ని వైరింగ్ సిస్టమ్ ని కాస్త మనము ఈజీగా ఉండడం కోసం ఏమంటే డిస్ట్రిబ్యూషన్ బాక్స్ సిస్టమ్ అంటే పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత పవర్ ని మనం ఇంట్లో వాడుకునే వైరింగ్స్ చేస్తుంటాం కదా, బల్బులకు, ఫ్యాన్లకు, దాన్నేమో మనము హౌస్ వైరింగ్ అంటాం. కానీ ఇక్కడ మనము పవర్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి దాన్ని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. ఈ రెండు వేరు. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మనము ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ సిస్టమ్. ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ సిస్టమ్ లో మనం ఏం చేస్తామంటే వచ్చినటువంటి సర్వీస్ లైన్ నుండి వచ్చినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డైరెక్ట్ గా మెయిన్ ఫ్యూజ్ కి కనెక్ట్ చేస్తాము. ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ కనెక్ట్ చేస్తాం. ఈ మెయిన్ ఫ్యూజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఇంట్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఈ మెయిన్ ఫ్యూజ్ ఒకటి ఆఫ్ చేస్తే ఇంట్లో పవర్ మొత్తం ఆగిపోతుంది. ఇట్లా మనం ఈ మెయిన్ ఫ్యూజ్ అనేది ఫస్ట్ సర్వీస్ లైన్ నుండి వచ్చే ఫస్ట్ కనెక్షన్ మెయిన్ ఫ్యూజ్ అనేది చేస్తాము. ఆ మెయిన్ ఫ్యూజ్ నుండి డైరెక్ట్ మనము ఎనర్జీ మీటర్, అంటే మన ఇంట్లో పవర్ ని క్యాలిక్యులేట్ చేసేటటువంటి మీటర్ ఉంటుంది కదా, ఆ మీటర్ మనము కనెక్ట్ చేస్తాము. ఈ మీటర్స్ మనకు 2 టైప్స్ మీటర్స్ ఉంటాయి. సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్, 3 ఫేజ్ ఎనర్జీ మీటర్. ఇక్కడ మనం తీసుకున్నది సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్. ఇక్కడ 3 ఫేజ్ ఎనర్జీ మీటర్ తీసుకుంటే అది డిఫరెంట్ ఉంటుంది. సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్, 3 ఫేజ్ ఎనర్జీ మీటర్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా వర్క్ చేస్తానే మనకు వేరే సబ్జెక్ట్ లో వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తాము, ఈ కనెక్షన్స్ స్లాట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మన సబ్జెక్ట్ లో తెలుసుకుంటాం. మీటర్స్ మన దగ్గర ఆల్రెడీ మీటర్స్ కూడా ఉన్నాయి. మనకు ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు, ఎప్పుడైతే ప్రాక్టికల్ వర్క్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ మీటర్స్ గురించి కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ లో తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి స్లాట్స్, అంటే వైర్లను బిగించేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇందులో ఓన్లీ 4 స్లాట్స్ మాత్రమే ఉంటాయి.
అంటే రెండేమో మనకు ఇన్కమింగ్, రెండు అవుట్గోయింగ్. అంటే ఇక్కడ మనకు ఫ్యూజ్ నుంచి మెయిన్ ఫ్యూజ్ నుంచి వచ్చినటువంటి వైర్లను డైరెక్ట్ గా ఇక్కడ ఇన్కమింగ్ లో ఉన్నటువంటి స్లాట్స్ లో బిగిస్తాం. ఇక్కడ ఇన్నర్ కనెక్షన్ మనం చేయాల్సిన మళ్ళీ ఇన్నర్ కనెక్షన్ ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఉంటుంది. ఇక్కడ అవుటర్ కనెక్షన్ మళ్ళీ మనం అవుట్పుట్ అంటాం. ఈ అవుట్పుట్ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఏవైతే ఉంటుందో ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు మళ్ళీ మనకు టూ టైప్స్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ సిస్టమ్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఒకటి మెయిన్ డిస్ట్రిబ్యూషన్, రెండోది సబ్ డిస్ట్రిబ్యూషన్. ఇలా రెండు రకాల డిస్ట్రిబ్యూషన్ బోర్డులు అనేవి ఉంటాయి. ఈ టూ టైప్స్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులను ఎక్కడ ఉపయోగిస్తుంటే ఫస్ట్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అంటాం. అవునా? ఈ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు సింగిల్ అంటే ఒకటే ఫ్లోర్ ఉన్నటువంటి దానిలో మనము ఈ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సబ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టకుండా ఒకటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు యూజ్ చేస్తాం. అదే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నటువంటి మల్టీ ఫ్లోర్స్ ఉన్నటువంటి వాటిలో ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డులను ఉపయోగిస్తాం. అంటే ఒక్కొక్క ఫ్లోర్ కు ఒక్కొక్క దగ్గర నుండి మనం పవర్ ని సప్లై చేయడానికి. ఇట్లా ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ లో కూడా మనం చూసినట్టయితే ఫస్ట్ మనకు ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్స్ మొత్తము ఒకటి ఫేజ్ ఉంటుంది, రెండోది న్యూట్రల్. అవునా? ఫేజ్ న్యూట్రల్ రెండు ఉంటాయి. దానికంటే ముందు ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్ కలర్ లో ఉంటాయి. కానీ ఇక్కడ తీసుకునేటటువంటి డిపి మెయిన్ ఏదైతే ఉంటుందో అది రెడ్ కలర్ లో ఉంటుంది. ఇవి టూ ఉంటాయి, ఒకే దాంట్లో ఇన్బిల్ట్ గా టూ ఉంటాయి. అవునా? దీంట్లో ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది. ఇలా ఫేజ్ న్యూట్రల్ ని మనం ఆన్ ఆఫ్ చేసుకోండి. ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు మనకు డిస్ట్రిబ్యూషన్ బోర్డు లో ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేటువంటి పవర్ మొత్తం ఆగిపోతుంది. అవునా? లేదు ఇక్కడ మొత్తం కనెక్షన్ అనేది ఉంటుంది. అట్లా ఈ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూజ్ చేస్తాం. ఈ మెయిన్ మనకు ఉన్నటువంటి డిపి మెయిన్ ని మనం ఆఫ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్నిటి పవర్ ఆగిపోతుంది. అవునా? అట్లా మనము ఈ డిపి మెయిన్ అనేది యూజ్ చేస్తాం. ఈ డిపి మెయిన్ నుండి ఇక్కడ చూడండి మనకి ఫేజ్ న్యూట్రల్ రెండు సపరేట్ ఉంటాయి. ఇక్కడ మనకు ఎన్ని కనెక్షన్స్ కావాలో అన్ని తీసుకుంటాం. ఇక్కడ చూడండి కనెక్షన్ 1, ఇక్కడ కనెక్షన్ 1 రెండింటిని తీసుకొచ్చి సబ్ సర్క్యూట్ గా డివైడ్ చేస్తాం. ఇది సెకండ్. ఇట్లా 3 సర్క్యూట్లు తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ చేస్తాం మనం. ఇది ఆన్ చేసిన తర్వాత ఇందులో ఒకటి ఆఫ్ చేసాం అనుకోండి. ఇది ఒకటి ఆఫ్ చేస్తే ఈ ఫస్ట్ సర్క్యూట్ కు మాత్రం పవర్ ఆగిపోతుంది. మిగిలిన రెండు సర్క్యూట్లకు పవర్ అనేది కనెక్షన్ సప్లై అవుతూనే ఉంటుంది. అంటే ఈ సర్క్యూట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంసీబీ, అవునా, ఈ ఎంసీబీ అనేది మనకు పవర్ అనేది ఆగిపోతుంది. ఈ ఎంసీబీ కూడా మనకు ఫ్యూజ్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఫ్యూజ్ మెల్ట్ అయిపోతుంటామా, ఇక్కడ కూడా ఎంసీబీ అనేది ఆగిపోతుంది. అట్లా మిగిలిన సప్లై అవుతుంది. అంటే సేఫ్టీ పర్పస్ లో మనకు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది యూజ్ చేసుకుంటాము. ఇది మనం ఎక్కువగా ఉపయోగించేటటువంటిది హౌస్ వైరింగ్ లో మనము విరివిగా ఉపయోగించేటటువంటి సిస్టమ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ సిస్టమ్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి ట్రీ సిస్టమ్ ఆర్ జాయింట్ బాక్స్ సిస్టమ్. అవునా? ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ సిస్టమ్ అనేది పర్మనెంట్ సిస్టమ్ ని, అవునా, పర్మనెంట్ వైరింగ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మనం దీన్ని ఉపయోగిస్తాం. ఈ ట్రీ సిస్టమ్ కానీ జాయింట్ బాక్స్ సిస్టమ్ కానీ పర్మనెంట్ గా యూజ్ చేయము, టెంపరరీ వైరింగ్ సిస్టమ్ లో యూజ్ చేస్తాము దీన్ని. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నుంచి కనెక్షన్స్ తీసుకుంటాం. ఇక్కడ మెయిన్ సప్లై వచ్చింది అనుకోండి, ఈ మెయిన్ సప్లై నుంచి మనకి ఇక్కడ వైరింగ్ అవసరం ఉంది, ఇక్కడ పవర్ డివైడ్ పంపించాలి అంటే ఇక్కడే కట్ చేసుకొని మనము దీంట్లో కనెక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఒక లైన్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక లైన్ వెళ్ళిపోతుంది. మళ్ళీ కావాలంటే ఇక్కడ ఎన్ని కావాలనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టులో మనకు ఇది ఈ కొమ్మ ఇక్కడనే ఉండాలి, ఈ కొమ్మ ఇక్కడే ఉండాలి మనం ముందు ఫిక్స్ చేయాలి కదా. అది పెరిగినట్టుగా అది ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా కొమ్మలు ఏ విధంగా అయితే వస్తాయో ఇది కూడా అది అదే విధంగా తీసుకుంటాము. అందుకనే ఇది అంత సేఫ్ సిస్టమ్ కాదు. అవునా? దీనివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే దీన్ని పర్మనెంట్ సిస్టమ్ గా అసలు యూజ్ చేయరు. తప్పదు అనుకున్నప్పుడు టెంపరరీ సిస్టమ్ గా మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి లూప్ ఇన్ సిస్టమ్. అవునా? ఈ లూప్ ఇన్ సిస్టమ్ కూడా సేమ్ మనకు ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం. కానీ ఇందులో ఒక చిన్న మనకు సేఫ్టీ కోసం ఒక చిన్న ప్లస్ పాయింట్ అనేది ఉంది. ఇక్కడ ఫ్యూజెస్ యూజ్ చేస్తాం. ఎక్కడ నుంచి అయితే మనం సబ్ సర్క్యూట్ ని తీసుకుంటామో సబ్ సర్క్యూట్ తీసుకునేటటువంటి దాంట్లో మనము ఫ్యూజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడైతే మనం ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటాం, ఎక్కడ వైపు కనిపిస్తే అక్కడే తీసుకుంటాం. కానీ ఈ లూప్ ఇన్ సిస్టమ్ లోకి వచ్చేసరికి వైర్ కనిపించింది
దగ్గర కాదు, మనకి ఎక్కడైతే జాయింట్ బాక్స్ లో యూజ్ చేస్తాం అంటే వైరింగ్ చేసేటప్పుడు బాక్స్ పెట్టుకుంటాం కదా, డమ్మీస్ లా కానీ బోర్డ్స్ లా కానీ ఎక్కడైతే బాక్స్ ఉంటుందో ఆ బాక్స్ ఉన్నటువంటి ప్లేస్ లోనే మనం ఇక్కడ నుంచి పవర్ అనేది డివైడ్ చేస్తాం కనుక దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం కూడా మనకు ఈజీగా ఉంటుంది, అదే విధంగా మనకు సేఫ్టీగా కూడా ఉంటది. అందుకని మనం ఏంటంటే హౌస్ వైరింగ్ సిస్టమ్ లో ఫస్ట్ ఇది యూజ్ చేస్తాము, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లూపింగ్ సిస్టమ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి టోటల్ గా మనకున్నటువంటి 3 టైప్స్ వైరింగ్ సిస్టమ్స్. దీన్నే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ టాపిక్, అసలైన టాపిక్ ఇంకొక టాపిక్ ఇందులో ఉంటది, అదేంటంటే మనకు ఉన్నటువంటి హౌస్ వైరింగ్. ఈ హౌస్ వైరింగ్ సంబంధించినటువంటి టాపిక్ రేపటి క్లాస్ లో చెప్పుకుందాం. ఇది ఈ యూనిట్ లో సెకండ్ టాపిక్. మనకు అది చిన్న యూనిట్, ఈ యూనిట్ లో ఉండేటటువంటి 2 టాపిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ.